తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటిగా ఐనవోలు ఆలయం విరాజిల్లుతున్నది. సంక్రాంతికి మొదలై ఉగాది వరకు ఇక్కడ మల్లన్న జాతర వైభవంగా జరుగుతుంది. ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయం చాళుక్యులు, కాకతీయుల కళా వైభవం ఉట్టిపడే మహిమాన్విత క్షేత్రం. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం, గొల్ల కురుమలు, ఒగ్గు కళాకారుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న ఐలోని మల్లన్న పుణ్యక్షేత్రం స్వామివారి బ్రహ్మోత్సవాలకు రెడీ అయింది. సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల జిల్లాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఐనవోలు ఆలయాన్ని కాకతీయులు నిర్మించారనే వాదనలు ఉండగా, చాళుక్యుల కాలంలోనే నిర్మించారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. క్రీస్తు శకం 1076 నుంచి 1127 మధ్య కాలంలో ఓరుగల్లు ప్రాంతాన్ని పశ్చిమ చాళుక్య చక్రవర్తి త్రిభువన మల్ల బిరుదాంకితుడైన 6వ విక్రమాదిత్యుడు పాలించగా, ఆ కాలంలోనే ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర పరిశోధకులు శిలాశాసనాల ఆధారంగా చెబుతున్నారు. 6వ విక్రమాదిత్యుడి ఆస్థానంలో మంత్రిగా ఉన్న అయ్యన దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఆయన పేరు మీదే ఈ ప్రాంతానికి అయ్యన్న ప్రోలుగా పేరు రాగా, కాలక్రమేణా అది కాస్త ఐనవోలుగా మార్పు చెందింది. కాగా ఈ ఆలయం అష్టోత్తర స్తంభాలు, రాతి ప్రాకారాలు, విశాల మండపాలతో ఒక రథాన్ని పోలి ఉండడం విశేషం. ఆలయం లోపల ప్రదక్షిణ మార్గం కూడా చాళుక్యుల కళా నైపుణ్యానికి అద్దం పడుతుంది. కాకతీయుల కాలంలో ఐనవోలు ఆలయానికి తూర్పు, దక్షిణ దిక్కుల్లో కీర్తి తోరణాలు ఏర్పాటు చేశారు. కాకతీయుల వంశంలో 2వ ప్రోలరాజు కొడుకైన రుద్రదేవుడు కాలంలో వీటిని ఏర్పాటు చేసినట్లు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఇక్కడ కీర్తి తోరణాల ఏర్పాటు విషయంలో పలు రకాల కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కాకతీయ 2వ ప్రోలరాజు ఒకానొక రోజున 1000 స్తంభాల గుడిలో నిద్రిస్తున్న తన కొడుకు రుద్రదేవుడిని పుత్రవాత్సల్యంతో తాకగా, మగత నిద్రలో ఉన్న ఆయన తనను ఎవరో శత్రువులు చంపడానికి వచ్చారని భావించి ప్రోలరాజుని పొడుస్తాడు. దీంతో ప్రోలరాజు అక్కడికక్కడే మరణించగా, తన తండ్రిని చంపిన దోష పరిహారార్థం ఆలయానికి 2 వైపులా కీర్తి తోరణాలు నిర్మించినట్లు చెబుతారు. ఐనవోలు మల్లికార్జున స్వామిని మల్లన్న, ఖండేల్ రాయుడని, మైలారు దేవుడని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. కాగా ఆలయంలో స్వామివారి విగ్రహం దాదాపు 10 అడుగుల ఎత్తులో కోర మీసాలతో ఉంటుంది. చతుర్భుజాల్లో ఖడ్గం, త్రిశూలం, ఢమరుకం, పానపాత్రలుంటాయి. స్వామివారికి ఇరువైపులా దేవేరులు, గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మ కొలువుదీరి ఉంటారు. ఇక మల్లికార్జున స్వామి కుడికాలు కింద ఆయన చేతిలో హతమైన మణి, మల్లాసురులు అనే రాక్షసుల శిరస్సులు ఉంటాయి. ఐలోని మల్లన్న గొల్ల కురుముల ఇష్టదైవం. ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారికి ప్రత్యేకంగా వండిన బోనాన్ని సమర్పిస్తారు. ఒగ్గు పూజారులుగా పిలువబడే కురుమ పూజారులు పసుపు బండారితో పట్నాలు వేసి ఢమరుక నాదాలకు జానపద బాణిలో స్వామివారి కథాగానం చేస్తుంటారు. భక్తులు గజ్జెల లాగులు ధరించి నెత్తిన బోనం, చేతిలో కొరడాలతో తాండవిస్తుంటారు. శివసత్తులు మల్లన్నను తలుచుకుంటూ శివాలూగుతుంటారు. పల్లె ప్రజల సందడి ఎక్కువగా ఉండడం, ఆలయ ఆవరణ అంతా ఒగ్గు పూజారుల ఢమరుక చప్పుళ్ళు, పసుపు బండారి పట్నాలు, గజ్జెల లాగుల నృత్యాలు కనిపిస్తుండడంతో ఈ జాతరను జానపదుల జాతరగా పిలుస్తుంటారు. కాగా స్వామివారి దర్శనానికి వచ్చే వాళ్ళంతా దండదీపాలు పెట్టి కోడెమొక్కులు చెల్లించుకొని భక్తి శ్రద్ధలతో ఆలయం చుట్టూ మహాశివరాత్రి సందర్భంగా ఆగమశాస్త్ర ప్రకారం ఆలయ అర్చకులు ధ్వజారోహణం చేసి స్వామివారిని, అమ్మవార్లని నూతన వస్త్రాలతో అలంకరించి పూజలు చేస్తారు. మల్లన్న స్వామి పాంచాహ్నిక దీక్షతో 5 రోజుల పాటు వరుసగా అశ్వవాహనం, నందివాహనం, పర్వతవాహనం, రావణ వాహనాలను అధిరోహించి చివరి రోజు రథారూఢుడై స్వామివారికి పురవీధి సేవ నిర్వహిస్తారు. 5వ రోజున అగ్నిగుండాల కార్యక్రమం తర్వాత వసంతోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్మించి ఆ తర్వాత శ్రీ పుష్పయాగంతో ఈ ఉత్సవాలను ముగిస్తారు.
మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం 3 నెలల పాటు కొనసాగుతాయి. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ 3 రోజుల సమయంలో చుట్టుప్రక్కల జిల్లాలు, రాష్ట్రాల నుంచి దాదాపు 10 లక్షల మంది వరకు స్వామివారిని దర్శించుకుంటారు. ఆ తరువాత ఉగాది వరకు ప్రతి ఆది, బుధవారాల్లో స్వామివారి జాతర ఘనంగా జరుగుతుంది. ఆయా రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివస్తుంటారు. స్వామివారికి పెద్ద పట్నాలు వేసి కళ్యాణం జరిపించడంతో పాటు బోనాలు సమర్పిస్తారు. గజ్జెల లాగుల డాన్సులతో సందడి చేస్తారు. ఒగ్గు పూజారులు స్వామివారి కథాగానంతో పాటు ఢమరుకం, డోలు వాయిద్యాలతో పూనకాలు తెప్పిస్తారు. మల్లన్న జాతరకు తెలంగాణ జిల్లాలతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. ఈ గుడి వరంగల్ నగరానికి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వరంగల్, హనుమకొండ, ఖమ్మం నుంచి ఇక్కడికి బస్సులు అందుబాటులో ఉంటాయి. జాతర సమయంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడిపిస్తూ ఉంటుంది. నిత్యం ప్రైవేటు వాహనాల సదుపాయం కూడా ఉంటుంది. భక్తుల విడిదికి ఇబ్బందులు కలగకుండా అక్కడ దాతల సహకారంతో మల్లన్న సదన్ నిర్మిస్తున్నారు. ఒకవేళ అక్కడ ఒక రోజైనా గడపాలనుకునే భక్తులు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.